యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్, యాపిల్ అసెంబ్లేజ్ దాదాపు $22 బిలియన్ వర్త్ యాపిల్ ప్రొడక్షన్ ఇండియాలో జరిగిందనమాట. మనకు సంబంధించి యాపిల్ ప్లాంట్స్ కొన్ని, అంటే యాపిల్ ఫోన్ అసెంబ్లేజ్ ప్లాంట్స్ ఫాక్స్కాన్ వాళ్ళు ఒకటి రన్ చేస్తున్నారు, టాటా వాళ్ళు 2 రన్ చేస్తున్నారనమాట. ఇంకా ఇవి పెంచబోతున్నట్లు టిమ్ కుక్ చెప్పుకొచ్చారనమాట. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా చాలా టారిఫ్లు వేస్తుంది కదా. అసలు ఈ విషయం ఏంటంటే ఇండియాకి అమెరికాకి మధ్య ప్రాపర్ ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు, ఫైనలైజేషన్ స్టేజ్లో ఉంది. అయితే ఇండియా ఏం ప్రామిస్ చేసింది, ఇండియా అమెరికన్ గుడ్స్ మీద ఎలాంటి టారిఫ్లు వేస్తుంది, దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇండియాని కవ్వించే దిశగా, అంటే టారిఫ్స్ విషయంలో డొనాల్డ్ ట్రంప్తో ఎవరూ రాజీ పడలేరు, ఎవరు ఆయనతో వాదించలేరు అనమాట. ఈ టైంలో అసలు అమెరికన్ కంపెనీస్ బయట ఎందుకు వెళ్ళాలి, అసలు అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, అమెరికన్ కంపెనీస్ ఇండియాలో అసెంబ్లేజ్ ప్లాంట్స్ ఎందుకు పెట్టాలి, ఇలా ఆలోచిస్తున్నారు. ఓ పక్క భారతదేశం గురించి డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, ఇంకో పక్క అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్ తాత్కాలికంగా 90 రోజుల పాటు ఒక ట్రేడ్ డీల్ కుదిరిందనమాట. దీనిలో ఇరుపక్షాలు సబ్స్టాన్షియల్గా టారిఫ్స్ తగ్గించేసుకున్నారు. అంతేకాదు ఈ 90 రోజుల లోపల వాళ్ళిద్దరూ కూడా ఒక ప్రాపర్ ట్రేడ్ డీల్ అనేది పర్మనెంట్గా ఫైనలైజ్ చేసుకోబోతున్నారంట. అంటే చైనా నుంచి పెట్టుబడులు ఎత్తేసి బయటకు వచ్చే తరుణంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ టైంలో చైనా కూడా తగ్గి అమెరికాతో ట్రేడ్ డీల్కి వచ్చిందనమాట. అమెరికా కూడా తగ్గి చైనా మీద టారిఫ్స్ తగ్గించేసింది.